మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం సోమగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో 2 కీ సర్వే నంబర్లో 9 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి కొంతమంది దర్జాగా ట్రాక్టర్లు పెట్టి క్లీన్ చేస్తుండడంతో గ్రామస్తులు అడ్డుకున్న అంశం కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంలో వెంటనే సంబంధిత రెవెన్యూ అధికారులు స్పందించాలని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే 2 కీలో గల 9 ఎకరాల భూమిని కొంతమంది కబ్జా చేస్తున్నారు. దీంట్లో అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఉన్నారని ఆరోపిస్తున్నారు. వెంటనే సంబంధిత ఎంఆర్ఓతో పాటు సబ్ కలెక్టర్ కూడా స్పందించాలని చెబుతున్నారు. ముఖ్యంగా ఆ 2 కీతో పాటు 3 కీలో కూడా 3 ఎకరాల భూమిని ఎవరైతే కబ్జా చేసే వాళ్ళే కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళే కబ్జా చేసి ఈ భూమిని చెరబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే చాలా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని చెబుతున్నారు. ఈ అంశంలో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలని చెబుతున్నారు. ఇప్పటికే ఈ అంశాన్ని ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, కానీ పూర్తి స్థాయిలో స్పందన రావట్లేదని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్న పరిస్థితి. సంబంధిత సర్పంచ్ కూడా ఈ అంశంలో మాకు తెలియకుండానే జరుగుతుంది, దీనిపై ప్రభుత్వం స్పందించాలని సంబంధిత ఆ ప్రాంతం సర్పంచ్ చెబుతున్నట్టు మనకు క్లియర్గా తెలిసింది. అయితే శాంతి భద్రతల అంశంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు, కానీ ఎవరిని ఏమనకుండానే మళ్ళీ వెళ్ళిపోయారని అక్కడ ఉన్న ప్రజలు చెబుతున్నారు. ఈ అంశంలో పోలీసులు కూడా సీరియస్గా తీసుకొని ఆ ప్రాంతంలో ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా పోలీసులు చూడాలని ప్రజలు ఆరోపిస్తున్నారు, చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా ఈ అంశంపై జిల్లా కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో వేసి. నమస్కారం మీడియా మిత్రులకు. సోమగూడెం లంబడతండకే గ్రామ పంచాయతీలోన 2 కీ శివారులోన ఆకన్పల్లి శివారు 2 కీ గత 40 సంవత్సరాల నుంచి భూమి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది. గత 40 సంవత్సరాల నుంచి ఎవరు ఇంకా దీంట్లో అడుగు పెట్టలేదు, ఎవరు ఇంకా చదువు చేయలేదు, ఎవరు ఇంకా దీన్ని పొలం కానీ పంట కానీ ఎలాంటిది ఏది ఇంకా వేయడం జరగలేదు. అది గవర్నమెంట్ ల్యాండ్ అని గ్రామస్తులు ఇంకా అట్లనే నమ్ముకుంటూ వచ్చిర్రు. ఈ కొద్ది కాలంలో గవర్నమెంట్ వచ్చిందని చెప్పి ఈ పాత గవర్నమెంట్లో కూడా పట్టాలు చేపించి దొంగ పట్టాలు గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్రమించుకొని ఇదే విధంగా దొబ్బి ఫ్లాట్లు చేయడం చేస్తున్నారు. మాకు ఏం కావాలంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్లో గ్రామస్తులు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, ఇల్లు లేని భూములు లేని జాగాలు ఉన్నాయి. అట్లాగే మా పిల్లలు ఎదిగిన కొద్ది పైకి వస్తున్నారు. చదువుకో గ్రంథాలయము, ఓపెన్ జిమ్ పిల్లలకు అలాంటి కేటాయించుకుందామని మా గ్రామ పంచాయతీలో ఆల్రెడీ మేము మా సర్పంచ్నికి గ్రామ సభలో మేము ఇంక ఇచ్చినాము, చేస్తామన్నారు. సరే అనుకున్నాం, కలెక్టర్ దృష్టికి ఇంకా తీసుకెళ్దాం అనుకున్నాం. ఇంతలోనే 4-5 బండ్లు పెట్టేసి ట్రాక్టర్లు అడ్డగోలుగా దొబ్బడము, ఫ్లాట్లు పెట్టడము, అక్రమంగా పట్ట ఎవరిదాన్ని వేధిస్తూ ఉంటే ఎవరో రాతోడు నిర్మల అని పట్టాలదారు ఉన్నారు. వాళ్ళు అసలు పుట్టుపూర్వం ఇక్కడ లేనే లేదు. ఇక్కడ పుట్టుపూర్వం నుంచి ఉన్నోళ్ళు మా ముసలోళ్ళు ఉన్నారు, మా తండవాసులు ఉన్నారు, వాళ్ళ భూములు ఉన్నాయి. వాళ్ళ భూములు కాకుండా వేరేటోళ్ళ పట్టాలు తీసుకొచ్చి వాళ్ళ మీదే కేసులు వేసి వాళ్ళే కాంప్రమైజ్ అయ్యి కోర్టులో ఏదో డిగ్రీ తెచ్చుకున్నాము, ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది కోర్టు మాకు అది అని చెప్పి విచ్చలవేడిగా ఫ్లాట్లు వేసి దుబ్బుతున్నారు. కాబట్టి అది గవర్నమెంట్ దృష్టికి పోవాలి, అధికార దృష్టికి కంపల్సరీ పోవాలి. ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ దీన్ని తక్షణమే ఖండించి తగిన న్యాయం తీసుకోవాలి, న్యాయం చేయాలి. గ్రామస్తులకు కంపల్సరీగా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడున్నా కూడా అది ఏ పరిధిలో ఉందో గమనించి కంపల్సరీ దానికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నా. గవర్నమెంట్ భూమిని మాత్రం కాపాడాలి కంపల్సరీ, అది మన హక్కు. గ్రామస్తులం మేమున్నాం, మా గవర్నమెంట్ ల్యాండ్ మాకు కావాలి. అది గవర్నమెంట్ ల్యాండ్లో ఏది ఉన్నా కూడా గవర్నమెంట్కి ఉన్న మంచిది. ఇట్లా ఫ్లాట్లు వేసుకొని దొబ్బుకొని అక్రమంగా సంపాదించుకోవడం కరెక్ట్ కాదని మేము దీన్ని ఖండిస్తున్నాం. భూ దళాలపై కఠినంగా చర్య తీసుకోవాలి గవర్నమెంట్, ఎంఆర్ఓ, కలెక్టరు అందరూ.